హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ iView 360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏమి షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, ఇక్కడ అమెరికాలో పిల్లలు 14 ఇయర్స్ నుండే వర్క్ చేస్తారనమాట. 14 ఇయర్స్ నుంచి పిల్లలు వాళ్ళు కొంచెం మెంటల్గా మెచ్యూర్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వర్క్ ఎక్స్పీరియన్స్, జాబ్ ఎక్స్పీరియన్స్ రావడం కోసం అని చెప్పేసి అని ఆ పిల్లలకి ఆఫ్టర్ స్కూల్ వచ్చిన తర్వాత ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. జాబ్స్ ఖాళీగా ఉండకుండా జాబ్స్ చేస్తూ ఉంటారు, చిన్న చిన్న జాబ్స్. వాటి గురించి నేను ఈ వీడియోలో నేను షేర్ చేసుకుందామని నేను మీకు షేర్ చేసుకోవడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ అమెరికాలో ఏంటంటే అండి, పిల్లలు 14 ఇయర్స్ నుండే వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే రేపు వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళు జాబ్ ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పేసి అని. అయినా కానీ 14 ఇయర్స్ తర్వాత పిల్లలకి ఇంట్లో బోర్ కొడుతుంది, ఏమి తోచట్లేదని ఖాళీగా ఉంటారు కదా ఆఫ్టర్ స్కూల్ అయిపోయిన తర్వాత. అందుకోసం అని చెప్పి అప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటారు ఆ ఎక్స్పీరియన్స్ రావడానికి కోసమని. కాబట్టి ఇక్కడ ఎలా చేస్తారంటే జాబ్స్ పిల్లలు, ఇక్కడ కొన్ని లాస్ ఉన్నాయి అన్నమాట. వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి వాళ్ళు పనిచేయడానికి. ఏదైనా ఎక్కడైనా పని చేయాలంటే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అవుతూ అవి ఆ రూల్స్ని బ్రేక్ చేయకుండా వర్క్ చేయాలన్నమాట వీళ్ళు. అలాగే ఈ జాబ్స్ ఇచ్చేవాళ్ళు, హైర్ చేసుకునే వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు కూడా అవన్నీ రూల్స్ ఫాలో అవుతూ వీళ్ళకి జాబ్స్ ఇవ్వాలన్నమాట. 14 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ పిల్లలకి ఏంటంటే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. ఏ అవర్స్లో పని చేయాలి అంటే, రోజుకి వాళ్ళు స్కూల్కి కానీ వెళ్ళొచ్చారనుకో, 14 ఇయర్స్ అంటే 14 ఇయర్స్ 15 ఇయర్స్ పిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి తక్కువ టైం హోంవర్క్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలి కాబట్టి వాళ్ళకి 3 అవర్స్ మాత్రమే స్కూల్ డేస్లో పని చేయగలుగుతారు అనమాట. అలాగే పని చేయాలి 3 అవర్స్, అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు అనమాట. జాబ్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా 3 అవర్స్ మాత్రమే వాళ్ళకి జాబ్ ఇవ్వాలి. అలాగే వర్క్ స్కూల్ లేని డేస్ అయితే, అంటే సాటర్డే సండే ఇక్కడ నార్మల్గా ఆఫ్ ఉంటుంది కాబట్టి అలాంటి రోజులలో మాత్రం 8 అవర్స్ చేసుకోవచ్చు పని. అవి కూడా అంతేకాదు, వీళ్ళక్కడ పిల్లలకి కొన్ని డేంజరస్ ఉన్న జాబ్స్ ఇవ్వకూడదు అనమాట. అంటే నైఫ్లు ఉన్నవి ఇవ్వకూడదు. నైఫ్లు ఏదైనా ఇప్పుడు రెస్టారెంట్లలో పనిచేశారనుకోండి, అట్లాంటి వాళ్ళకి నైఫ్లు ఉన్న జాబ్స్ నైఫ్స్ పెట్టి కట్ చేసే జాబ్స్ అయితేనేమి, అలాగే కెమికల్స్ తోటి పనిచేసే వాటితో అయితేనేమి, అలాంటి జాబ్స్ అంటే హజార్డియస్ అంటారు అవి, అలాంటి జాబ్స్ వాటిలలో పని చేయకూడదు అనమాట. ఉన్న జాబ్స్ వాళ్ళకి ఇవ్వకూడదు, అలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉన్న జాబ్స్ వాళ్ళకి ఇవ్వకూడదు. అలాగే 16 ఇయర్స్ నుండి ఈ 14 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ వాళ్ళకి ఎలాంటి జాబ్స్ అంటే, ఎలాంటి జాబ్స్ చేస్తారంటే, ఇక్కడ వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా ఎలాంటి జాబ్స్ తీసుకుంటారు, వీళ్ళు ఏం చేస్తారు, ఎలాంటి జాబ్స్ చేస్తారు అంటే, రీటైల్ షాప్స్ ఉంటాయి కదండి జాబ్స్, అలాంటి వాటిలో సేల్స్ అమ్మే వాళ్ళగా, క్యాష్ రిజిస్టర్ దగ్గర మనీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి జాబ్స్ పెట్టుకుంటారు. అలాగే ఫుడ్ రెస్టారెంట్లకు వచ్చేసరికి క్లీనింగ్, డిషెస్ అయితేనేమి, అలాగే హోస్ట్ చేయడం, అంటే రాగానే కస్టమర్ సర్వీస్ చేస్తూ ఉంటారు కదా, మీకు ఏమి ఆర్డర్ కావాలి ఏంటి అన్నది అలాంటి జాబ్స్ వాళ్ళకి ఇస్తారు. అలాగే కిచెన్ అంటే ఇక్కడ రెస్టారెంట్లలో హెల్పర్గా ఏమన్నా క్లీనింగ్ అయితేనేమి, డిష్లు కడగటం అయితేనేమి, చిన్ని జాబ్స్ అనమాట. ఏమన్నా అది రెస్టారెంట్లో ఏమన్నా సర్దటం అయితేనేమి ఉంటాయి కదా, క్లీన్ చేసిన డిషెస్ సర్దటము, టేబుల్స్ తుడవడము, ఇలాంటివి జాబ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఇస్తారనమాట ఫుడ్ వాటిలలో. అలాగే ఆఫీస్ జాబ్స్ వచ్చేసరికి ఫైలింగ్ చేయటం అనమాట. ఏదైనా ఫైల్స్ ఉన్నాయి అనుకోండి, సంవత్సరం మొత్తంలో ఫైల్స్, జనవరి టు డిసెంబర్ ఫైల్స్, అవన్నీ సార్ట్ చేయటం అనమాట, అలాంటి జాబ్స్. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్, ఏమన్నా ఆఫీస్లో హెల్ప్ కావాలి అని అంటే అలాంటి జాబ్స్ అలాంటి పిల్లలు చేస్తారు. అలాగే బేబీ సిట్టింగ్ జాబ్స్, అలాగే అంటే ఎవరన్నా పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్కి వెళ్తా కానీ వాళ్ళ చిన్న పిల్లల్ని చూడడానికి ఎవరు లేరు అనుకోండి, అలాంటి టైంలో ఈ పిల్లలుని బేబీ సిట్టింగ్కి అంటే డబ్బులు ఒక $10 ఇస్తాము గంటకి అని చెప్పేసి అనేసి అట్లాంటి పిల్లల్ని పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అలాంటి జాబ్స్ దొరుకుతాయి. ఇప్పుడు 14 to 15 ఇయర్స్ పిల్లలకి సంబంధించినటువంటి జాబ్స్ నేను చెప్పాను, వాళ్ళకి ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా నేను చెప్పాను. అలాగే ఇప్పుడు మళ్ళీ 16 నుండి 17 ఇయర్స్ పిల్లలకి వాళ్ళు ఎలాంటి జాబ్స్ చేస్తారో నేను మళ్ళీ చెప్తాను. వాళ్ళకి ఏంటంటే
వాళ్ళు కూడా డేంజరస్ జాబ్స్, హజార్డియస్ జాబ్స్ అట్లాంటివి చేయకూడదు అనమాట. అలాగే కొంచెం అవర్స్ కొంచెం ఎక్కువ పని చేయొచ్చు వీళ్ళకన్నా కానీ. 14 to 15 years వాళ్ళేమో పర్ డే వచ్చేసరికి 3 hours పని చేయాలి. అలాగే వీకెండ్స్లో వచ్చేసరికి 8 hours పని చేయాలి. అలా 16 to 17 years పిల్లలు మాత్రం అలాగే రెస్ట్రిక్షన్, అంటే ఎక్కువ అవర్స్ అలాగేమీ లేదు. మామూలుగా ఎంప్లాయర్ ఎన్ని అవర్స్ ఇచ్చినా చేసుకోవచ్చు. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే 20 hours మాత్రం చేస్తారు. 16 to 17 years వాళ్ళు మాత్రం 20 hours per week చేస్తారనమాట. అలాగే వీళ్ళకి ఎలాంటి జాబ్స్ దొరుకుతాయి అని అంటే రీటైల్, ఫుడ్ సర్వీసెస్లో దొరుకుతాయి. రీటైల్ అంటే షాపులలో దొరుకుతాయి. అలాగే అంటే సూపర్వైజర్ లాగా. అలాగే 17 years పిల్లలు ఎలాంటి జాబ్స్ చేస్తారు అంటే రీటైల్ స్టోర్స్లలో చేస్తారు. అలాగే ఫుడ్ సర్వీస్ వాటిలలో చేస్తారు. అంటే రీటైల్స్ అంటే స్టోర్స్ ఉంటాయి కదా, క్లోదింగ్ స్టోర్స్, అవి జనరల్ స్టోర్స్ అవి ఉంటాయి కదా, వాటి దగ్గర సూపర్వైజర్ లాగా అలా చేస్తారు. అలాగే ఫుడ్ ప్రిపరేషన్, వాటిలో రెస్టారెంట్లకు వచ్చేసరికి ఫుడ్ ప్రిపరేషన్ అలాంటి వాటిలలో జాబ్స్ చేస్తూ ఉంటారు అనమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంటర్న్షిప్స్ అంటారు. ఇంటర్న్షిప్స్ అంటే ఏదైనా చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అట్లాంటివి. వాటిల్లో వాళ్ళకి ఏంటంటే ఒక 3 months వాళ్ళకి ఒక ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చేసేసి దాని మీద వర్క్ చేయమనడము. ఏదన్నా లేకపోతే కంప్యూటర్స్ చదివిన వాళ్ళైతే ఒక కంప్యూటర్ కోడ్ రాయమని చెప్పడం, స్మాల్ ప్రాజెక్ట్స్ ఇవ్వటము వాళ్ళకి, అలాంటివి చేయిస్తూ ఉంటారు వాళ్ళతోటి. అలాగే ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా టెక్నాలజీ ఏదైనా వచ్చనుకోండి, వర్డ్ అంటే, ఎక్సెల్ అంటే, కంప్యూటర్లో స్మాల్ కోర్సెస్, పవర్ పాయింట్ ఇట్లాంటివి ఏమన్నా వచ్చినాయి అనుకోండి, నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. అలాంటి చిన్నవి వస్తే వీళ్ళకి కంపెనీలో అవసరమైన స్మాల్ ప్రాజెక్ట్స్ కి ఈ వీళ్ళని ఉపయోగించుకుంటారనమాట. చిన్న చిన్న జాబ్స్ ఇచ్చేసేసి వాళ్ళ కంపెనీకి ఉపయోగపడిన విధంగా వాళ్ళ చేత వర్క్ చేయిస్తారు అక్కడ. అలాగే లైఫ్ గార్డింగ్ అంటారు. ఇక్కడ లైఫ్ గార్డింగ్ అంటే సమ్మర్ టైంలో ఎక్కువ ఇక్కడ స్విమ్మింగ్ పూల్కి వెళ్తూ ఉంటారు అందరూ పిల్లలు. లైఫ్ గార్డింగ్ అంటే వీళ్ళు అక్కడ స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చొనేసి ఎవరైనా స్విమ్మింగ్లో ఈత కొడతా మునిగిపోతా ఉన్నా కానీ స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎవరికైనా హెల్ప్ కావాలంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. అలాంటి జాబ్స్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళని లైఫ్ గార్డ్స్ అంటారు. ఆ జాబ్స్ కూడా వాళ్ళు చేస్తారనమాట. అలాగే ట్యూటరింగ్, ఎవరికైనా బాగా ఏదైనా ఒక సబ్జెక్ట్లో మ్యాథ్స్, మన ఇండియాలో ఎవరైనా మ్యాథ్స్, ఫిజిక్స్ ఇలాంటి ఏమైనా వచ్చిన ఉంటే స్కిల్స్ అలాంటివి జాబ్స్ చేస్తారనమాట. వాటిల్లో కూడా వాళ్ళని తీసుకుంటారు. 14 years నుంచి 15 years వాళ్ళకి శాలరీ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి శాలరీగా ఎవరు వాళ్ళకి పర్ అవర్ అని ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు రోజుకి పనిచేసేది 3 hours ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలా క్యాలిక్యులేట్ చేస్తారు. ఎవ్రీ 2 weeksకి అలాగా వాళ్ళకి పే చెక్ అన్నది ఇస్తారు. ఇక్కడ పే రోల్ అన్నది ఎవ్రీ 2 weeksకి ఇస్తారనమాట. దాన్ని బట్టి చూస్తే వీళ్ళకి ఇక్కడ 14 to 15 years పిల్లలకేమో $7.25 నుండి $15 per hour ఇస్తారనమాట. వాళ్ళు ఎంత బాగా పనిచేస్తారన్న దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు. పైగా వాళ్ళు చేసే వర్క్ను బట్టి వాళ్ళకి ఇస్తారనమాట. అది ఈ జాబ్ ఇచ్చే వాళ్ళకి ఇష్టం అనమాట ఎంత ఇస్తారు అనేది. అలాగే 16 years నుండి 17 years వాళ్ళకి శాలరీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి $10 నుంచి $15 per hour ఇస్తారనమాట. కాబట్టి వాళ్ళు అంటే ఏ జాబు చేస్తున్నారన్న దాన్ని ఈ శాలరీ పర్ అవర్కి ఎంత ఇచ్చినా సరే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే వర్క్ని బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళు రిటైల్ షాప్స్లో ఒక కాస్ట్ ఉంటుంది, ఫుడ్ అండ్ రెస్టారెంట్లలో ఒక కాస్ట్ ఉంటుంది, అలాగే స్విమ్మింగ్ పూల్లో ఒక కాస్ట్ ఉంటుంది, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక కాస్ట్ ఉంటుంది, అలాగే కంపెనీస్లలో డిఫరెంట్ ఐటీ కంపెనీ, కంప్యూటర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో డిఫరెంట్ ఇంటర్న్షిప్స్కి అట్లాగా డిఫరెంట్ శాలరీ అన్నది అంటే శాలరీ అన్నది ఇస్తారనమాట. $10 $15 వాళ్ళకి ఎంత స్కిల్ ఉంది, ఎంత బాగా చేయగలుగుతున్నారు దాన్ని బట్టి, అట్లాగే లొకేషన్ బట్టి, ఏరియాని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను చెప్తున్నాను అనమాట. అలాగే ఇక్కడైతే 14 years నుంచి 17 years వరకు చేసే పనులు ఇవన్నమాట. ఈ వీడియో వల్ల మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఇక్కడ పిల్లలు, అమెరికా పిల్లలు 14 years నుండి బాగా పనిచేస్తారు. అలాగే వాళ్ళ మనీ, వాళ్ళు వచ్చిన మనీ తోటి వాళ్ళు కార్లు కొనుక్కోవటం అయితేనేమి, వాళ్ళకి కావాల్సినటువంటి
ఏమైనా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అనుకోండి, అవి బాయ్స్ అయితేనేమి గర్ల్స్ అయితేనేమి వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ వాళ్ళు అప్పటి 14 years నుంచే వాళ్ళు సేవ్ చేసుకుంటూ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తారు, అలాగే జాబ్స్ చేస్తూ ఉంటారు, అలాగే అన్నిట్లలో కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సరే మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక టాపిక్ తోటి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్.